సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, మెన్సురేషన్లో మరొక ప్రాబ్లం చూద్దాము. హౌ మెనీ క్యూబ్స్ విత్ ఏ సైడ్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ బి కట్అవుట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ హ్యావింగ్ ఏ సైడ్ ఆఫ్ 1 మీటర్ అని అన్నారు. ఆప్షన్స్ 1000, 100, 10, 500 ఇచ్చారనమాట. అయితే మనకి యాక్చువల్గా 1 మీటర్ అన్నారు కదా, 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ వస్తే మనకి 100 సెంటీమీటర్స్ అనేవి వస్తాయన్నమాట. మరి మనకి క్యూబ్ వాల్యూమ్, ఎందుకంటే ఇట్ కట్అవుట్ ద క్యూబాయిడ్ కదా, అంటే ఒక క్యూబ్ని కట్అవుట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ కాబట్టి సో మనం క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో క్యూబ్ వాల్యూమ్కి ఫార్ములా ఏంటి అంటే మనకి సైడ్ క్యూబ్ అనమాట. ఓకేనా? సో క్యూబ్ వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? సైడ్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్. సో మనకి సైడ్ టు ది పవర్ ఆఫ్ క్యూ అంటే ఏంటి? మనం ఇక్కడ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అన్నాం కదా. సో కాబట్టి ఏమవుతుంది? 100 ఇంటూ 100 ఇంటూ 100 అవుతుంది అనమాట. సో ఓకేనా? సో 100 సెంటీమీటర్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏమన్నారు? ఏ సైడ్ 10 సెంటీమీటర్స్ బి కట్అవుట్ ఆఫ్ యూ క్యూబాయిడ్ హ్యావింగ్ సైడ్ ఆఫ్ 1 మీటర్ అన్నాడు. అండ్ ఈ 1 మీటర్ని కట్అవుట్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ అన్నాడు కదా. సో కాబట్టి మనం కింద 10 తోటి డివిజన్ చేయాలన్నమాట. సో 0 0 0 0 క్యాన్సిల్, 0 0. ఇక్కడ ఏముంది? 100 ఇంటూ 10. 100 ఇంటూ 10 అంటే ఎంత? 1000 అనమాట. సో ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. అర్థమైందా? సో మనకి ఏంటి అంటే హౌ మెనీ క్యూబ్స్ విత్ ఏ సైడ్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ బిగ్ కట్అవుట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ హ్యావింగ్ ఏ సైడ్ ఆఫ్ 1 మీటర్ అన్నాడు. సో ఇది సెంటీమీటర్స్లో ఉంది, ఇది 1 మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని సెంటీమీటర్స్లోకి మార్చాం. దీన్ని కట్అవుట్ చేస్తున్నారు కదా 10 సెంటీమీటర్స్తో కాబట్టి సో 100 ఇంటూ 100 ఇంటూ 100 బై 10 ఇంటూ 10 ఇంటూ 10 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.